వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో ఉన్న పెరుగు జలంధర్ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా వేములవాడ ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ మాట్లాడారు. సమాచారం అందిన వెంటనే టీం స్పందించి మంటలను నియంత్రించామని తెలిపారు. నివాస గృహాల్లో పత్తి వంటి దహనశీల పదార్థాలు నిల్వ చేయకుండా పంట పొలాల వద్ద భద్రంగా ఉంచాలని సూచించారు. బాధిత రైతు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. అది ఎందుకంటే ఆయన దాదాపు వెళ్తుందా ఇదే ఆసానికి మీద మనం ఈ పిన మనం మార్కెట్ తీసుకోదాన్ని తిప్పలేదు. వచ్చింది మన మెల్లది చేయండి. పవర్ బంద్ చేసుకోవాలి, ఇంకా బంద్ చేయాలి. ఇప్పుడు లైన్ మ్యాన్ ఫోన్ చేస్తాను. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతంలో మా దగ్గరికి ఒక మెసెంజర్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. భగవంతరావు నగర్ పోస్టాఫీస్ దగ్గరలో ఒక జలేందర్ రైతు అనే ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం తెలుపగా మేము వెంటనే ఈ అగ్ని ప్రమాదానికి రావడం జరిగింది. వెంటనే మేము వాటర్ తోటి మంటలను ఆర్పడం జరిగింది. ఈ ఇంట్లో పత్తి నిల్వ ఉంచడం వల్ల కొద్దిగా నష్టం సంభవించింది. ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని జలేందర్ చెప్తున్నారు. అయితే మేము అందరికీ ఒకటే ముఖ్యమైన విషయం ఏంటంటే కాలే వస్తువులని ఇంట్లో ఎక్కువగా నిల్వ ఉంచకూడదని మా మనవి. ఎక్కువ ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్లో పత్తి ఇంట్లో పెడతారు. మేము అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నా కానీ రైతులు పత్తి ఇంట్లో పెట్టడం వల్ల ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. కావున వేములవాడ పట్టణ నగర చుట్టుముట్టు గ్రామ ప్రజలకు తెలియజేయమనగా పత్తి అనేది నిల్వ ఉంచకండి, ఇంట్లో నిల్వ ఉంచకండి. మీ వ్యవసాయ బావి వద్దనే పత్తి నిల్వ పెట్టుకోండి. అందరికీ నమస్కారాలు. నా పేరు జలేందర్ పెరుగు. నా పత్తి కాలిపోయింది 60-70 క్వింటాళ్ళు. కరెంటు వల్ల ఇల్లుకు నష్టమైంది, అన్నింటికి నష్టమైంది. దయచేసి ఆది సిన్న గారు దయచేసి చూడాలని మేము గవర్నమెంట్ నుంచి ఉన్నాం. వేములవాడ భగవంత నగర్ 26వ వార్డులో పెరుగు జలేందర్కు సంబంధించిన పత్తి ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. దాని ద్వారా ఇల్లు కూడా అంటుకోవడం జరిగింది. ఇప్పుడు పత్తి ప్లస్ ఇల్లు ఆర్థికంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు. స్థానిక ఎమ్మెల్యే గారు దయతలిచి పెద్దలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోగలరు.